చంద్రమౌళి గారు మీరు ఇప్పుడు ఏసీపీగా అంటే పోలీస్ శాఖలో ఎన్నేళ్ళు మీరు పనిచేశారు? దాదాపు 25-30 సంవత్సరాలు పనిచేసినాను. ఓకే. సో బాగా లోతుగా ఇన్డెప్త్గా మీరు చూశారు ఈ పోలీస్ శాఖని. అంటే పోలీసులో ఎందుకంటే ప్రజాప్రతినిధులు అంటే పొలిటిక్స్ కంటే లేదా జ్యుడిషియరీ కంటే ప్రెస్ కంటే ప్రజలతోటి ఎక్కువ మమేకం కావడానికి పోలీసు వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళ సమస్యల్ని అర్థం చేసుకుని స్పందించడానికి. ఈ మధ్య ఈ ఆడపిల్లల మీద అటాక్స్ అవుతున్నాయి బాగా, ముఖ్యంగా ఇన్ ది నేమ్ ఆఫ్ లవ్. నువ్వు ప్రేమిస్తావా, లేకపోతే యాసిడ్ పోయమంటావా, పెళ్లి చేసుకుంటావా, లేకపోతే నరికేయమంటావా. ఈ మధ్య మళ్ళీ రాజమండ్రి ఇవన్నీ ఇష్యూస్ చూస్తుంటే ఈ యూత్లో బాగా ఎక్కువైంది. దీనికి మెయిన్ కారణం ఏంటని అనుకుంటున్నాను మీరు? అంటే మన చట్టంలో ఒక పోలీస్ అధికారిగా చట్టాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని చూసినాను. దానికి ఒక కాయిన్కు 2 రకాలు ఉన్నట్టు, 2 సైడ్స్ ఆఫ్ ది కాయిన్ ఉన్నట్టు, ఇంకో పక్క ఒక అమ్మాయిల తండ్రిగా, ఈ సమాజంలో ఒక భాగస్వామిగా, ఒక పౌరునిగా కూడా బాధలు అనుభవించిన వాళ్ళమే మేమంతా. అంటే మా దగ్గరకు వచ్చేవాళ్ళు రియల్గా బాధపడే వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎట్లా బాధపడుతుంది. దీంట్లో మళ్ళీ పోలీస్ అధికారిగా అతని బాధలన్నీ పూర్తి తీర్చలేకపోతున్నాము, పోయినాము కూడా. నా 30 ఏళ్ళ సర్వీసు, నాకంటే ముందు చేసిన వాళ్ళు, నా తర్వాత చేసిన వాళ్ళు. ఎందుకంటే చట్టంలో ఉండే లొసుగులు, తర్వాత చట్టాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయకుండా మాకేసే కళ్యాలు, ఈ 2 కారణాలు. ఇటువంటి అరాచకాలు ఈ సొసైటీలో జరగడానికి మీడియా పాత్ర ఎంతవరకు ఉందండి? ఇంకా కర్నూని చావుకు కారణాలు అనేకము అన్నట్టు అందరూ ఇప్పుడు కొన్ని ఛానళ్ళు చూస్తున్నాం, పేరుకు న్యూస్ ఛానళ్ళు, జూమ్ బరాబర్లు అవి ఇవి హైఫైలు వేసి ఆడవాళ్ళని అర్ధనగ్నంగా వేసి, మగవాడు మాత్రం స్విమ్మింగ్ పూల్లో కూడా సూటు వేసుకొని దుంకుకుంటూ మగవాడిని చూపెట్టకుండా ఆడవాళ్ళని చూపెడుతుంటే ఇట్ ఈజ్ నాట్ బికమింగ్ ఏ లవ్, ఇట్ ఈజ్ అది కసి, తీట, కావరం అన్నీ మొదలవుతున్నాయి. సో అట్లాగే ప్రతి ఒక్కరం మనకు చేతనైనంత అది చేస్తున్నాము ఈ నేరాలు జరగడానికి. కాకపోతే మన చట్టంలో ఉండే లొసుగులు, ఎవడైతే సరిగ్గా నేరం చేస్తాడో, డైరెక్ట్గా నేరం చేస్తాడో వాడినే శిక్షించడానికి మనకు పవర్స్ ఉన్నాయి. కానీ వాడికి సాయం చేసిన వాళ్ళను, ఇండైరెక్ట్గా ప్రోత్సహించిన వాళ్ళను, ఎంకరేజ్ చేసిన వాళ్ళను ఏమి చేయడానికి లేదు. అట్లాంటి భారతదేశంలో ఎవడు బయట ఉండేవాడు కాదేమో, 190 మంది జైల్లో ఉంటారు. బట్ చట్టం ఏదైనా స్పెసిఫిక్గా నిర్దేశించిన తర్వాత దాన్ని అమలు చేసుకోవటం లేదా అమలు కాకపోవటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలా అమలు చేసుకోవటానికి మనకు అవకాశం ఉందా? ఉదాహరణకి మీడియాలో కేబుల్ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్ అని 95లో వచ్చింది, అంటే 14 సంవత్సరాల క్రితం వచ్చింది. మీరన్న ఈ అర్ధనగ్నం కానీ, వైలెన్స్ కానీ, ఇంకోటి కానీ రాత్రి 11 గంటల లోపల అసలు టెలికాస్ట్ కాకూడదని ఉంది. దానికి ఇంప్లిమెంటింగ్ ఏదంటే కమిషనర్ ఆఫ్ పోలీస్. మరి ఒక కంప్లైంట్ ఇస్తే లేదా సుమోటో కూడా చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటే 5 నిమిషాలు అయిపోతాయి కదా, ఎందుకు తీసుకోరు? అదే రౌతు కొద్దీ గుర్రాన్ని పరిగెత్తమన్నారు కానీ కళ్ళం లాగుతున్నారు. అదెవరు అంటే ఈ 4 P's అని ఉన్నాయి మన సొసైటీలో. ఒకటి పాలిటీషియన్స్, రెండోది పోలీసు, మూడోది ప్రెస్, నాలుగోది ప్లీడర్స్. సో సమాజాన్ని బాగు చేయాలన్నా వీళ్ళతోనే సాధ్యమవుతుంది, సమాజాన్ని బాగు చేయవద్దనుకున్నా వీళ్ళతోనే సాధ్యమవుతుంది. కాకపోతే వీళ్ళకు ఉండే ఇతరత్ర కారణాలు అనేకం ఉన్నాయి. అందరినీ బ్లేమ్ చేయడానికి లేదు, అందరూ దొంగలనడానికి కూడా వీల్లేదు. కాకపోతే సమాజంలో ఎట్లా ఉందంటే, సినిమా అయ్యేదాకా వీళ్ళను వ్యాంపులను చూపెట్టేసి లాస్ట్లో పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చూపెడితే ఎవరికి ఇంపాక్ట్ ఉంటుంది? అరెస్ట్ అంటే ఇంపాక్టే తెలియదు. అదే ముందే పోలీసు వాళ్ళు తీసుకుపోయి 4 తన్నడం, లాకప్లో బాగా చితగొట్టడం, కోర్టులో పెట్టడం, జైల్లో పనిచేయడం, అట్లాంటి సినిమాలో చూపిస్తే ఆ భయానికన్నా ఆగుతారు. ఇది ప్రివెన్షన్ గురించి బాగా పబ్లిసిటీ కావాలి. చట్టం నేరం చేస్తే వచ్చే అనర్థాలు, దాని మీద శిక్షల గురించి బాగా అవగాహన కావాలి, పబ్లిసిటీ కావాలి. ఓకే, దానికి మన జనరల్గా ఏంటంటే ఇవన్నీ కూడా అన్ని టాక్ షోలలో కానీ, అన్ని ఉపన్యాసాలలో కానీ, అన్ని కోర్టు తీర్పుల్లో కానీ, అన్ని చట్టాల్లో కానీ ఇవన్నీ ఇలా చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది $1 million క్వశ్చన్గా ఉంది. ఎవ్రీబడి స్పీకింగ్. మేబీ దట్స్ రీజన్ మేము మా ప్రేక్షకులు మీలాంటి వాళ్ళ సహకారంతో కలిసి ఏదన్నా ఒక కన్స్ట్రక్టివ్ ఇంప్లిమెంటేషన్ చేద్దామని ఒక ఆలోచన బేసిక్గా. ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరేమీ చేయలేరా ఒక మాజీ పోలీస్ అధికారి? పోనీ ఎందుకు చేయలేదు, ఏమి చేయలేదు, కారణాలు ఏమిటి? ఈ 4 P's మిగతా వాళ్ళు అన్నీ ఉన్నాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు బటన్ షిఫ్ట్ చేసుకుంటాడు.
నాకు తెలిసినంత వరకు మీరు మీ వృత్తి ధర్మంలో కొంతవరకు సాటిస్ఫాక్టరీగా సొసైటీకి చేశారు. అందుకు ఇప్పుడు చేయలేమా, ఇంక చేయలేమా? కెన్ వి క్లోజ్ అవర్ ఐస్ అండ్ ఇయర్స్? నో, అట్లా కాదు. ఇప్పుడు ఒక సామాన్య పౌరునిగా ఫస్ట్ నేనేం చేయకుండా ఉంటున్నాను అట్లాంటి చెడ్డ పనులు. అది నేను సమాజానికి చేసే పెద్ద సేవ. మంచి పాయింట్. ఎవరి పని వాళ్ళు చేసుకుని అందరూ మీలాగా ఆలోచిస్తే రెండోది, నా పిల్లలు, నా స్నేహితులు, నా దగ్గర ఉండే సిబ్బంది అట్లాంటి పనులు చేస్తే తప్పని చెప్తున్నాను, అట్లా చేయకూడదని చెప్తున్నాను. వెరీ గుడ్. ఇవి రెండు. ఇంకా మీలాంటి వాళ్ళు మంచి ఫ్రెండ్స్ కలిసి ఇంకా ఏదైనా చేద్దామంటే ఐఎమ్ రెడీ టు డూ సంథింగ్. దానికోసం ఎందుకంటే ఈ ప్రేక్షకులు కూడా మేము ఏమన్నా అంటే ఇటువంటి లైక్ మైండెడ్ వాళ్ళు ఈ కార్యక్రమం చూసేవాళ్ళు cvln@gmail.comకి మెయిల్ చేస్తే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ పర్టికులర్స్ కానీ తీసుకుని వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ సమాజాన్ని కొంచెం బెటర్గా మార్చడానికి ప్రయత్నం చేద్దామని ఆలోచన. నేను మీకు అంటే మీకు చెప్తున్నట్టుగా వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళకి చెప్తున్నట్టుగా మీ సహకారం తీసుకుంటున్నాను. ఎందుకంటే I wanted to touch each one over there who is watching this program, and I know that you can also do it. ఇప్పుడు అర్ధనగ్నంగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఈ టీవీలలో జరుగుతున్నాయి కాబట్టి నేను చేస్తున్నా, కొద్దిగా గొప్ప చేస్తున్నాను, మీరు చేస్తారు, మిగతా వాళ్ళు చేస్తారు. కానీ మీలాంటి వాళ్ళు మీరు ఇందాక అన్నట్టుగా మీకున్న సర్కిల్ కానీ ఒక వైడ్ సర్కిల్ కాబట్టి ముందు మీరు స్టార్ట్ చేస్తే, అంటే ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాం కాబట్టి టెలివిజన్లో ఇటువంటి కార్యక్రమాలు 11 గంటల లోపల మీరు టెలికాస్ట్ చేయకూడదు అని కింద ఫార్మర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చంద్రమౌళి గారు అని మీరు రాసి ఒక లెటర్ ప్రతి జిల్లా, అంటే మెట్రోపాలిటన్ నగరాల్లో కమిషనర్ ఆఫ్ పోలీస్, కాంపిటెంట్ అథారిటీ, జిల్లాలో ఎస్పీ, కెన్ యూ డూ దట్? I can with your cooperation, with the cooperation of your office, because I am not having any office of my own. నేను చేస్తాను, చేయడానికి నేను రెడీ ఉన్నాను. వండర్ఫుల్. సో ఐ థింక్ వీ కెన్ టేక్ యూ ఇంటూ అవర్ ఫోల్డర్. I am the first person. అలాగే ఈ కార్యక్రమం చూసేవాళ్ళు బహుశా అంటే సచ్కా సామ్నాను లేకపోతే ఏదో మాల్ మసాలా ప్రోగ్రామ్ లాగా అది పెద్ద ఇంటర్నేషనల్ నెట్వర్క్లో ఉండే కార్యక్రమాన్ని చూస్తే లక్షలాది మంది, కోట్లాది మంది ఉండకపోవచ్చు, కానీ కొన్ని వందలు వేల మంది ఈ కార్యక్రమం చూసేవాళ్ళు డెఫినెట్గా సోషల్ కాన్షియస్ ఉన్న వాళ్ళు చూస్తారు. వాళ్ళు ఒకవేళ మీతో ఇంటరాక్ట్ కావాలి, లేదా మిమ్మల్ని వాళ్ళు సపోర్ట్గా తీసుకోవాలి, లేదా వాళ్ళు మీరు చేసే పనిలో మీకు అండగా నిలవాలి అంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఏదైనా ఉందా? అది ఆల్రెడీ మన ఆఫీస్లో ఉంది. దీనికంటే ముందు ఇట్లా మీతో కోఆపరేట్ చేసేవాళ్ళు, సానుభూతి తెలిపేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు, వీళ్ళందరిది మీరు ఒక బ్లాగ్, సివిఎల్ బ్లాగ్, సివిఎల్ యాంటీడోరీ, అది ఏదన్నా ఒక బ్లాగ్ పెట్టేసుకుంటే చాలామంది చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా బ్లాగ్లో చేరుతారు. దే విల్ బికమ్ లైక్ యువర్ మెంబర్స్ అండ్ ఆల్. ఫస్ట్ వాళ్ళు చేయకుండా ఉంటారు. బట్ ఇట్లాంటి మనలాంటి అండర్ డెవలప్డ్ కంట్రీస్ కానీ, థర్డ్ వరల్డ్ కంట్రీస్ కానీ, ప్రపంచంలో చాలా దేశాలలో చూసినాను, వెస్టర్న్ కంట్రీస్ చూసినాను, ఇస్లామిక్ కంట్రీస్ చూసినాను, ఎక్కడైనా చట్టం బలంగా ఉంటుంది, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు బలంగా ఉంటారు. నేను స్టేట్స్లో ఉండగా నార్త్ కెరోలిన్లో ఒక క్రిమినల్ పోలీస్ వాళ్ళకు బ్లేడ్ చూపెట్టేసి చంపుతా అంటే వాడిని షూట్ చేసినారు. ఊరు చేసినారు. సో కమ్యూనిస్ట్ కంట్రీస్లో చట్టాలు బలంగా ఉన్నాయి, వెస్టర్న్ కంట్రీస్లో చట్టాలు బలంగా ఉన్నాయి, ఇస్లామిక్ కంట్రీస్లో కన్ను చేతికి చేయి, కళ్ళు కాలు, ఇట్లాంటి చట్టాలు ఉన్నాయి. అందరినీ తీసేయరు. మ్యాక్సిమం మన దాంట్లో ఒక మర్డర్ చేస్తే డెత్ పెనాల్టీ అని ఉంది, కానీ ఎన్ని కేసులలో డెత్ పెనాల్టీ ఇస్తున్నారు? ఇప్పుడు అవన్నీ మీరు అన్నట్టుగా డెత్ పెనాల్టీ ఉంది, తర్వాత ఏమో చిన్నపిల్లల్ని రేప్ చేసి చంపేస్తే రేరెస్ట్ కేసెస్ అన్నారు. కానీ ఈ మధ్య ఒక జడ్జిమెంట్ వచ్చింది, 5 ఏళ్ల పసిపాపని రేప్ చేసి చంపేస్తే దట్ ఈస్ నాట్ రేరెస్ట్ కేసెస్ అన్నారు. అంటే అవన్నీ అలవాటు అయిపోయినాయి, మీరు కూడా భరించండి అన్నారు. సో జ్యుడిషియరీ కూడా ఉంది, జ్యుడిషియరీని కూడా మార్చాల్సిన అవసరం చాలా ఉంది ఈ దేశంలో. సో మీరు అన్ని కంట్రీస్, అన్ని దేశాలు చెప్పారు, కానీ మా ప్రేక్షకులకు కావాల్సిన మీ ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అది చెప్తే ఇంకొంచెం బెటర్. నాది పాపులర్ నెంబర్నే దాని ద్వారా చెప్పాల్సిన పని లేదు. నా పేరు చంద్రమౌళి అండి. నా మొబైల్ నంబర్ 9849596300, cmpanuganti@yahoo.com. cmpanuganti@yahoo.com.